అపానో ఊర్ధ్వమాకృష్య మూలబంధో విధీయతే. అపానవాయువును పైకి లాగి మూలస్థానాన్ని యానస్ను క్లోజ్ చేయాలి. ఈ అపానవాయువును పైకి లాగినప్పుడు రెండు పనులు జరుగుతాయి మన యొక్క శరీరం అంతర్భాగంలో. ఒక్కటి సుషుమ్న రేజ్ అవుతుంది. ఆ సుషుమ్న రేజ్ అయినప్పుడు, సుషుమ్నలో వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఆ మేరుదండము నుంచి సహస్రారము, ఇక్కడ ఉన్న రుద్రగ్రంథి విష్ణు గ్రంథి, ఇక్కడ ఉన్న పిట్యూటరీ బ్రహ్మగ్రంథి, ఇంద్ర ఉపేంద్ర గ్రంథులు, థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అవుతాయి, హార్మోన్స్ను చక్కగా రిలీజ్ చేస్తాయి. ఒకటి. తర్వాత అపానోఊర్ధ్వమాకృష్య మూలబంధో విధీయతే. అపానవాయువును పైకి లాగుతున్నాం. అపానవాయువును పైకి లాగినప్పుడు ప్రాణే హృది ప్రతిష్ఠితం, హృదయ ప్రతిష్ఠితమైనటువంటి ఈ ప్రాణవాయువు క్రిందికి దిగుతుంది. ప్రాణాపానం మృత్యోర్మాపాతం స్వాహ. ఈ ప్రాణము అపానము రెండు ఒకటైనప్పుడు మృతతత్వం నశిస్తుంది. కాబట్టి దీనివలన కాయసిద్ధి కలుగుతుంది మనకు శరీరానికి. ఏ బాధలే. మేము పద్మాసనంలో కూర్చున్న 50 ఏళ్ళు కూర్చోమంటే కూర్చుంటే ఇలాగే కదలకుండా. ఎందుకంటే ఇది శక్తి మూలబంధం వలన వస్తుంది. మిరాకిల్స్కి ఉపయోగించినట్టయితే అన్ని శక్తులు కోల్పోతాం. ఏదైనా మిరాకిల్ చూపించడానికి ఉపయోగించినట్టయితే అన్ని శక్తులు కోల్పోతాం. చివరికి భగవతత్వాన్ని కూడా కోల్పోతాం. స్వార్థ ప్రకోపం పెరుగుతుంది, అరిషడ్ వర్గాలు పెరుగుతాయి, కామక్రోధ లోపమోహముల మధ్య పీడితులమైపోతాం. కాబట్టి మొదలే చెప్పుకున్నాం మనం, అవినీత శిరస్కుడు అంటే జాలంధర బంధయుక్తుడు కావాలి అని జాలంధరనాథ్ చెప్పాడు. ఇక్కడ మూలబంధం వలన వారం వారమపానమూర్ధ్వమనిలం ప్రోచ్చారయత్పూరితం, వారం వారమపానమూర్ధ్వమనిలం ప్రోచ్చారయత్పూరితం న్యంచత్ ప్రాణముపైతు బోధమతులం శక్తి ప్రభావాదత. ఈ నరుడు, మూలబంధం చేసినటువంటి నరుడు శక్తి ప్రభావాదిత, శక్తిని చేకూర్చుకొని కాయసిద్ధి ఏర్పడుతుంది. కాబట్టి అమృతతత్వాన్ని కలిగించి వారం వారం, అగైన్ అండ్ అగైన్, వారం అంటే ఇక్కడ వీక్ కాదు, వీక్లీ వన్స్ కాదు, వారం వారం అంటే అగైన్ అండ్ అగైన్. అపానమూర్ధ్వమనిలం, అనిలం అంటే ప్రాణం అగ్నిస్వరూపం అని చెప్పుకున్నాం మనం. అనిలం అంటే ఇక్కడ అగ్నిస్వరూపమైనటువంటి ప్రాణంలోనికి అపానవాయువుని చేర్చినప్పుడు ప్రాణాపాన సంయోగ క్రియ ఏర్పడి మృతతత్వం నుంచి మనల్ని రక్షిస్తుంది అనే ఋగ్వేదం చెప్పింది, అథర్వవేదం చెప్పింది. ప్రాణాపానం మృత్యోర్మాపాతం స్వాహ. ఈ ప్రాణాపానములు చాలా గొప్పవి. కాబట్టి ఈ ప్రాణాపానాన్ని ఊర్ధ్వగతిలోనికి తీసుకోమని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాలని 1000 సార్లు చెప్పాను మీకు. ప్రాణాపానగతిరూర్ధ్వ ప్రాణాయామ పరాయణ అని. ఇక్కడ మూలబంధం, ఇక్కడ మనం మూలబంధం గురించి స్వరయోగ కుటిలోనికి ప్రవేశించే ముందు మూలబంధం చేసినట్టయితే మనకు కాయసిద్ధి ఏర్పడుతుంది, కాయసిద్ధి ఏర్పడుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మూలబంధం తర్వాత జాలంధర బంధం. ఈ జాలంధర బంధం కూడా చేయాలి ఉదయం లేవగానే, స్వరయోగం ప్రారంభించే ముందు. ఈ జాలంధర బంధం ఎందుకు చేయాలి? మూలబంధం గురించి చెప్పాము. ఇది వారం వారం అగైన్ అండ్ అగైన్ చేస్తూనే ఉండాలి మూలబంధం. మనం ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటే అప్పుడు మూలబంధం చేయాలి. మనం బయట జనరల్గా వాక్ చేసినప్పుడు కూడా గాలి తీసుకుంటున్నాం, వదులుతున్నాం. పడుకున్నప్పుడు గాలి తీసుకుంటున్నాం, వదులుతున్నాం. దాన్ని అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో ఆహారాన్ని, నిద్రను ఏ విధంగా అనుభవిస్తున్నామో, మిగిలిన కార్యక్రమాన్ని ఏ విధంగా మన జీవితంలో ఒక పార్ట్గా తీసుకొని చేస్తున్నామో, అలవాటు చేసుకొని చేస్తున్నామో, అదే విధముగా మూలబంధాన్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి. మనం వాయువును లోపలికి తీసుకున్నప్పుడు, ఇన్హేలింగ్ చేసినప్పుడు, ఎక్స్హేలింగ్ చేసినప్పుడు మూలబంధం చేయాలి, వాటికి అటాచ్ చేయాలి. వారం వారం అగైన్ అండ్ అగైన్, వారం వారం అపానమూర్ధ్వమనిలం
ప్రోచ్చారయత్పూరితం న్యంచత్ ప్రాణముపైతు బోధమతులం శక్తి ప్రభావాన్నరః. ఇది చాలా ఇంపార్టెంట్. కాయసిద్ధి ఏర్పడుతుంది, అనేక రకమైనటువంటి శారీరక బాధలు పోతాయి, ప్రమేహ వ్యాధులు తగ్గుతాయి. ప్రతి ఒక్కరికి డయాబెటీస్ ఉండనే ఉండదు, నెల అయిపోతుంది ఉన్నవాడికి తప్పకుండా నెల అవుతుంది. ఇది చేసి చూడండి. దాని తర్వాత జాలంధర బంధం కూడా చాలా ఇంపార్టెంట్. నవనాథులలో ఒకడైన జాలంధరుడు చేశాడు ఇది. బంధో జాలంధర కంఠ దుఃఖౌఘనాశ. కంఠగతములైనటువంటి ఇప్పుడు చాలామందికి ఇన్ఫర్టిలిటీ, ఇన్బాలెన్స్, ఇవన్నీ వచ్చేస్తున్నాయి బాడీ మెటబాలిజం సిస్టంలో. ఏమైందంటే హార్మోన్స్ ఇన్బాలెన్స్ ఉన్నాయి స్వామి, ఐఎమ్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నా, అవి కూడా చాలా అయిపోయినాయి బాడీలో, శారీరకంగా ఏం పని చేయలేకుండా ఉన్నాం అని చెప్తుంటారు. ఇక్కడ పారాథైరాయిడ్, ఇక్కడ థైరాయిడ్, 2 గ్లాండ్స్ ఉంటాయి. వీటిని స్టిమ్యులేట్ చేసినట్టయితే ఆ పారాథైరాయిడ్ అండ్ థైరాయిడ్ అంటే ఇంద్రగ్రంథి, ఉపేంద్ర గ్రంథి. పారాథైరాయిడ్ మీన్స్ ఉపేంద్ర గ్రంథి, థైరాయిడ్ మీన్స్ ఇంద్రగ్రంథి, ఉపేంద్ర గ్రంథి. నేను చెప్పుకున్నాను కదా, బ్రహ్మాండ లక్షణం సర్వం. ఇవన్నీ బ్రహ్మాండ లక్షణాలు, దేహ మధ్య ప్రతిష్ఠితం అని చెప్పుకున్నాం మనం. వీఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది ప్లానెట్స్ విత్ భగవత్తత్వ, పరమాత్మతత్వ, ఆత్మతత్వ అండ్ జీవతత్వ. వాడికి చావు లేదు, పంచభూతాలకు చావు లేదు, ప్రాణానికి చావు లేదు, జీవుడికి లేదు, ఆత్మకు లేదు, ఆయన పరమాత్మకు లేదు. జీవుడు మనతో ఉంటాడు, ప్రాణం ఎంతవరకు ఉంటుందో అంతవరకు జీవుడు ఉంటాడు. యావత్ వాయుస్థిరే తావత్ జీవనం ఉంచది. ఎంతవరకు అయితే మన యొక్క శరీరంలో ప్రాణావస్థ ఉంటుందో అంతవరకు జీవుడు ఉంటాడు. నైనం చిందంతి చేస్తాని నైనం దహతి పావక. ఎటువంటి అగ్ని చేత కానీ, మార్గం వాయు చేత కానీ, తుఫానుల చేత కానీ, ఖడ్గ ప్రహారముల చేత కానీ, గద ప్రహారముల చేత, ఏ ఆయుధం చేత కానీ జీవుడికి చావలేదు, చావలేదు, చావలేదు. వాడు మనలో ఉంటాడు. అంటే ఇక ప్రాణము జీవుడు 2 అనుబంధ సంస్థలు. దుగ్ధాంబోత్, పాలు నీరు వలె కలిసి ఉన్న సంస్థలు ఇవి 2. వేరు పదార్థములైనా కలిసి ఉన్న సంస్థలు పాలు నీరు వలె. ఈ ప్రాణమైనంత వరకు జీవుడు ఉంటాడు. ఈ ప్రాణాపాన సంయోగ క్రియ చేత, ప్రాణాపాన సంయోగ క్రియ చేత, ఎందుకంటే మూలబంధం చేసినప్పుడు ప్రాణాపాన సంయోగ క్రియ కలుగుతుంది. మృతతత్వాలన్నీ నశించిపోతాయి. ప్రాణము జీవుడు అలాగే ఉంటాడు. మనం సాధనా కుటుంబానికి ప్రవేశించి మన సాధన మనం నిర్విఘ్నంగా చేసుకుంటుంటాం. కాబట్టి మూలబంధం. తర్వాత జాలంధర బంధం. కంఠ దుఃఖౌఘనాశ అంటే కంఠగతములైనటువంటి వ్యాధుల్ని తీసివేయడంలో ఈ జాలంధర బంధం అంటే చిల్ల చాలా ఉపయోగపడుతుంది.